కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడే మేడిగడ్డ కుంగింది. తెలంగాణలో నీటి కష్టాలకు కారణం కేసీఆర్. బురద జల్లడమే కేసీఆర్ పనిగా పెట్టుకున్నారన్న ఉత్తమ్. పంటలెండిపోయినా పట్టించుకోవడం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల గుండెలపై తన్నింది. బీఆర్ఎస్ పోరాటం ఆగదన్న హరీష్ రావు. కోమటిరెడ్డి బ్రదర్స్ కు నిజం చెప్పే అలవాటు లేదు. కాంగ్రెస్ ఆచరణ సాధ్యం కాని హామీలిస్తోంది. ప్రజలు నమ్మే స్థితిలో లేరన్న జగదీష్ రెడ్డి. కొనసాగుతున్న మేమంతా సిద్ధం యాత్ర. నెల్లూరు జిల్లా రాజుపాలెం చేరుకున్న యాత్ర. సాయంత్రం కావలిలో సీఎం జగన్ సభ. రాజమండ్రి కాకినాడ ట్విన్ సిటీస్ హామీ ఏమైంది? ప్రజలు మార్పు కోరుకుంటున్నారంటున్నారు. వైసీపీ పాలనతో విసిగిపోయారన్న పురంధేశ్వరి. కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీల సంగతేంటి? సమాధానం చెప్పి రాహుల్ తెలంగాణకు రావాలి. చేరికలపై ఉన్న శ్రద్ధ, హామీలపై ఏదన్న కిషన్ రెడ్డి. ఎమ్మెల్యే మల్లారెడ్డికి మరో షాక్. మేడ్చల్ డిపో ఎదురుగా ఉన్న షెడ్లు కూల్చివేత. ఎలాంటి అనుమతులు లేవన్న అధికారులు. పాలకొల్లులో చంద్రబాబు పర్యటన. నర్సాపురం లోక్సభ పరిధిలోని అభ్యర్థులతో భేటీ. ఎన్నికల ప్రచారం, తాజా పరిస్థితులపై చర్చ. తుక్కుగూడలో కాంగ్రెస్ సభకు భారీ ఏర్పాట్లు. 10 లక్షల మంది జన సమీకరణే లక్ష్యం. సాయంత్రం 5 గ్యారంటీలు ప్రకటన. బీజేపీ నేత గారపాటి బల ప్రదర్శన. పోలవరం నుంచి కైకలూరు వరకు భారీ ర్యాలీ. ఏలూరు ఎంపీ టికెట్ ఆశించిన గారపాటి. మరోసారి కోర్టును ఆశ్రయించిన కవిత. సిబిఐ విచారణను సవాల్ చేసిన ఎమ్మెల్సీ. లిక్కర్ స్కామ్ కేసులో తీహార్ జైల్లో ఉన్న కవిత. కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యే ఎంఎస్ బాబు. షర్మిల సమక్షంలో పార్టీలో చేరిక. కండువా కప్పి ఆహ్వానించిన పీసీసీ చీఫ్. మహారాష్ట్రలో ఆపరేషన్ గజా కంటిన్యూ. గడ్చిరోలి జిల్లాలోకి ప్రవేశించిన మదగజం. ఏనుగుల గుంపులోకి చేర్చేందుకు ప్రయత్నాలు. ఇసుక ఓవర్లోడ్ లారీలపై కొరడ. ములుగు జిల్లా వెంకటాపురంలో 13 లారీలు సీజ్. పెరుగుతున్న ప్రమాదాలతో పోలీసుల చర్యలు. వైసీపీలోకి శిరోముండన బాధితుడు. జక్కంపూడి రాజా ఆధ్వర్యంలో చేరిక. సీతానగరం ఘటనకు వైసీపీకి సంబంధం లేదన్న ప్రసాద్. ఏపీ, తెలంగాణలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు. తెలంగాణకు ఎల్లో అలర్ట్ జారీ. ఏపీలోని పలు ప్రాంతాల్లో తీవ్ర వడగాల్పులు. తమిళనాడు హోసూర్లో భారీగా బంగారం సీజ్. ఎలాంటి పత్రాలు లేకపోవడంతో పట్టివేత. 3 అదుపులోకి తీసుకున్న పోలీసులు. కోటియా గ్రామంలో ఒడిషా సీఎస్ పర్యటన. ఎన్నికల్లో పోలింగ్ శాతం పెంచుకునేలా కసరత్తు. ప్రతి ఒక్కరూ ఒడిషాలోనే ఓటు వేయాలని పిలుపు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఊరుకోం. ఉగ్రవాదులు పాక్ పారిపోయినా వదిలిపెట్టం. రాజ్నాథ్ సింగ్ స్ట్రాంగ్ వార్నింగ్. బంగారం ఆల్ టైమ్ రికార్డ్. రోజు రోజుకు పెరుగుతున్న రేట్. 73,000 దాటిన 24 క్యారెట్ల గోల్డ్. రాజస్థాన్ వర్సెస్ బెంగళూరు. జైపూర్ వేదికగా సాయంత్రం మ్యాచ్. రెండో విజయంపై ఆర్సీబీ ఫోకస్.